గణేష్ మహారాజ్ కి జై. ఇక్కడ మట్టి వినాయకులు పర్యావరణ పరిరక్షణ భాగంగా ఎప్పటికీ ప్రతి సంవత్సరం ఇక్కడికి రమేష్ బాబు అని కాశ్పూర్ గ్రామానికి వచ్చి మేము తీసుకెళ్తూ ఉంటాము. అందులో పర్యావరణ పరిరక్షణ భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులు వాడాలి. అలాగే పాలిథిన్ కూడా మనం ప్లాస్టిక్ కూడా నివారణ దాని గురించి కూడా చర్యలో భాగంగా కలర్ లేకుండా చాలా చక్కటి వినాయకులు ఆకారం కూడా బాగుంటుంది. ఇక్కడే రమేష్ బాబు దగ్గరే ప్రతిసారి మేము తీసుకెళ్తాం. గణేష్ మహారాజ్కి జై. ప్రతి ఒక్కరూ ఈ మట్టి వినాయకుని వాడి పర్యావరణ పరిరక్షణ రక్షించాలి అందరికీ నేను కోరుతున్నాను. నా పేరు కుమ్మరి జయప్రభు, కాశ్పూర్ నివాసిని. ఇస్నాపూర్లో స్వగ్రామం, అక్కడ నివాసం ఉంటుంది. జై శ్రీరామ్. జై గణేష్ మహారాజ్కి జై. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మన పర్యావరణ పరిరక్షణ భాగంగా నా పేరు కుమ్మరి రమేష్ బాబు, మాది కాశీపురం గ్రామం, కంది మండలం, సంగారెడ్డి జిల్లా. మేము గత 8 సంవత్సరాల నుంచి మట్టి వినాయకులను చేస్తున్నాం. పర్యావరణ పరిరక్షణ భాగంగా నాకు 8 సంవత్సరాల క్రితం స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ ఇప్పించి అక్కడ 5 రోజులు శిక్షణ తీసుకొని మళ్ళీ సంగారెడ్డి జిల్లాలో అన్ని మండలాలు అక్కడ అందరినీ ఒక 35 మెంబర్స్కు మేము ట్రైనింగ్ చేయడం జరిగింది. బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బీసీడీఓ మన జిల్లా వెనుకబడిన తరగతుల సంస్థ వాళ్ళ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చి వాళ్ళను కూడా ప్రతి మండలంలో కూడా మా వాళ్ళు ఇట్లా చేస్తారు. మోటో ఏంటంటే పాస్టర్ ఆఫ్ ప్యారిస్, పీఓపీ అనేది ఉండకుండా ఇవి అనేక రకాల రసాయనాలు కలిపి వినాయకులను తయారు చేస్తున్నారు, చెరువుల్లో కలుపుతున్నారు, మట్టిలో నీళ్ళలో కలుస్తున్నాయి. కాబట్టి ఆ నీళ్లు పశువులు కానీ పశుపక్షాదులు తాగి చనిపోతున్నాయి. అందరికీ రోగాలు అవి వస్తున్నాయి. కాబట్టి ఆ రోగాలను వాడకుండా ముఖ్యంగా మనము ఈ పర్యావరణాన్ని కాపాడడానికి మాకు శిక్షణ ఇప్పించి ఈ కుల వృత్తిని కూడా కాపాడడానికి మాకు ఇది ఒక ఉపాధి మాదిరిగా మాకు ఏర్పాటు చేయడం జరిగింది. మేము ప్రతి సంవత్సరం ఒక 1500 నుంచి 2000 మట్టి వినాయకులను తయారు చేసి మేము సప్లై చేస్తుంటాం హోల్సేల్ రేట్కి. మేము మట్టి ఇక్కడ కొడంగల్ నుంచి ఒక ట్రాక్టర్ తెప్పించుకుంటే ఒక 2 సంవత్సరాల వరకు వస్తుంది. ఒక ట్రాక్టర్ మట్టి 2 సంవత్సరాల వరకు వస్తుంది. ఈ మట్టి కుంటలు కూడా మనకు ఈ మిషన్ కాకతీయ దాంతో అదే చెరువులు పూడికలు తీయడంతో మాకు మట్టి అనేది కరువు అయిపోయింది. దానికి వచ్చేసి మాకు 1076 GOMS నెంబర్ ఉంది. ఇది 1971లో కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు ఇది GOMS నెంబరు రిలీజ్ చేయడం జరిగింది. ఇవి కొన్ని ప్రాంతాలలో ఇంప్లిమెంటేషన్ అవుతుంది, కొన్ని ప్రాంతాలు కావడం లేదు. కాబట్టి ఎక్కడైతే సారవంతమైన మట్టి, బంకమట్టి, మా కుమ్మరి కుండలు తయారు చేసుకోవడానికి దొరికేటటువంటి మట్టిని ఫ్రీగా తీసుకోవచ్చు అని చెప్పేసి మాకు ఒక GOMS నెంబర్ 1971లోనే 1076 GOMS నెంబర్ అది మాకుంది. కాబట్టి మేము ఈ సంవత్సరం ఈ వైశ్య సంఘం మన వాసవి మా ఇల్లు సేవా సంస్థ వాళ్ళు వ్యవస్థాపక అధ్యక్షులు తోపాజీ అనంత కిషన్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పుల్లూరు ప్రకాష్ గారు, అదేవిధంగా విద్యాసాగర్ గారు, వీళ్ళంతా మాకు 5016 గణపతులకు మాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 8 ఇంచులది. వాళ్ళ సంస్థ డెవలప్మెంట్ గురించి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. దాంట్లో భాగంగా ఈయన మన ప్రాంతం మనిషి, ఈయన బాగుపడితే మనకు కూడా బాగుంటుందనే ఉద్దేశంతో మా కులవృత్తిని కాపాడడానికి వాళ్ళు కూడా మాకు గత 4 సంవత్సరాల నుంచి మాతో తీసుకుంటున్నారు. వారికి కూడా మాకు ప్రత్యేకత. కలెక్టర్ ఆఫీస్ దగ్గర సిగ్నల్ దగ్గర మనం స్టాల్ పెడతాము. ఒక 2 రోజుల ముందు, పండుగకు 2 రోజుల ముందు స్టాల్ పెట్టి అక్కడ హోల్సేల్ రేట్కి మేము గణపతులను అందజేస్తాం. 8 ఇంచులు మామూలుగా 60 రూపాయలు, 80 రూపాయలు, 100 రూపాయలు అట్లా మనము అమ్ముతాము. ఇంకా ఎన్ని వెరైటీలు ఉన్నాయి? ఇంకా 6 ఇంచుల నుంచి మా దగ్గర 5 ఫీట్ల వరకు మేము తయారు చేస్తున్నాము. ఈ సంవత్సరం 5 ఫీట్లు కూడా 5 ఫీట్ల గణపతి మొన్ననే మన డాక్టర్ శ్రీధర్ గారు మన బాలాజీ హాస్పిటల్ వారు తీసుకోవడం జరిగింది. అది కూడా మా ఈ వాసవి మా ఇల్లు వాళ్ళే దాన్ని వాళ్ళకు ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరికీ ఏంటంటే ప్రజలందరికీ మట్టి గణపతులు వాడండి, పర్యావరణం కాపాడండి, మట్టియే మహాగణపతి అని చెప్పేసి మోటోతో ముందుకెళ్ళాలని చెప్తూ అందరికీ రాబోయే వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!